హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే మనం అందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం నాడు విపక్షంలో ఉన్న పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులను కూడా కాస్త జాగ్రత్తగా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తే మీకు నిజాలు బట్టబయలైతాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది మీ అందరికీ ఇప్పటికే అర్థమయ్యే ఉండాలి వాస్తవం ఇది తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు స్వార్థపూరిత రాజకీయాలుగా మారిపోయాయనేది ఒకసారి అయితే మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చెప్దాం సరే ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజేసేందుకు అవకాశాన్ని అయితే కల్పించండి రైట్ ఇక తెలంగాణ ప్రజలారా కాసేపు అని కాదు వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మనం నిజాలే మాట్లాడుకోవాలి జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ జరగబోతున్న అంశాలు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మనందరం చూద్దాం ఏం జరిగింది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెప్తున్నది ఏం చేస్తున్నది అనేది చూద్దాం దానికంటే ముందు ప్రజా వెలుగు దినపత్రిక మన పత్రికకు సంబంధించి చూద్దాం వనజాతరం జనజాతర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు రాజులు పోయినా రాజ్యాలు పోయినా నాటి నుంచి నేటి వరకు సమ్మక్క సారలమ్మలు వనదేవతలై పూజలు అందుకుంటున్నారు మేడారంలో ఉన్న 2 గద్దెలకు ఉన్న మహత్యం చెప్పడానికి మాటలు సరిపోవు వనమంతా జనమైన వేళ జనం మధ్యకే వచ్చి వనదేవతలు నీరాజనాలు అందుకునే శుభముహూర్తం వచ్చేసింది డప్పుడోలు వాయిద్యాలు భక్తుల జయ ధ్వానాల మధ్య కోలాహలంగా కన్నపల్లె నుంచి మేడారానికి సమ్మక్క సారలమ్మ బయలుదేరింది అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెవతకు తీసుకువస్తున్నారు జంపన్న వాగు మీదుగా మేడారం చేరుకున్నారు సారలమ్మకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఎస్పీ సాదర స్వాగతం పలికారు ఇక సారలమ్మ రాక నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాయి అంతకుముందు కన్నపల్లె గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరించారు వనదేవతల రాక సందర్భంగా భక్తులతో మేడారం కిటకిటలాడింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూడొచ్చు మొత్తానికి కనుచూపు మేరలో నేల కనిపించని జనసంద్రం మరో కుంభమేళను తలపించే మహాజాతర 2 గద్దెలను దర్శించుకునేందుకు కోట్లాదిగా భక్తులు ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆలోచన అమ్మను చూడాలి అమ్మను మొక్కాలి మొక్కులు చెల్లించాలి అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి సో మొత్తానికి సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర బ్రహ్మాండంగా కొనసాగుతుంది సో పూర్తిగా కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం అందించడంతో పాటుగా కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని అంశాలను కూడా ఇప్పుడు మనం చూడాలి తెలంగాణ ప్రజలరా మీకు కనిపిస్తున్న అంశం ఒకటైతే ఇక్కడ కనిపించని మరో అంశం కూడా దాగి ఉంది ఏం జరిగిందో ఒక్కసారి మీరే ఇనుర్రి అసలు తోసేసి మేము చేసి తొక్కారు పోలీసులు తోసేసారు ఇక్కడ తొక్కారండి ఇక్కడ బాగా నొత్తున్నాయి అవునండి నేను ఈ రోజు నా పిల్లల్ని బయట పెడతాను అనుకున్నానండి బతికి బయట పెట్టానండి 2 పోలీసులు మేము లేని జాతర లేదు కదండి మేము ప్రతి గత 20 సంవత్సరాల నుంచి వేర్పులు తీసుకొని మా దగ్గర తల్లి సమ్మక్క సారక్కని కొలుసుకుంటాం మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్న ఏ రోజు మాకు ఇట్లా జరగలేదు అక్కడ ఆఫ్ చేశారు మేము ఆగాం దేవుడు ఇట్లా వెళ్తుందని ఆఫ్ చేశారు ఆగాం కానీ తోచేయాలని సీతకొత్తదని తోచేసి మా మీద ఇరగదొక్కారు ఒకరికొకరు దెబ్బలు నెత్తురు 20 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఇట్లా జరగలేదు మేము ఫస్ట్ వచ్చిన రోజు ఒక రోజు తోగుకెళ్ళి స్నానాలు చేపించి దేవుడికి ఎదిరించి వస్తాం 2వ రోజు బుధవారం రోజు కన్నెపల్లి వచ్చి దేవుడికి ఎదిరించి తీసుకొని పోతాం 3వ రోజు సమ్మక్క సారక్క గురువారం రోజు గద్దెలెక్కించినప్పుడు తల్లిని ఎదిరించి తీసుకొని వస్తాం మాకు ఏ రోజు ఇట్లాంటి ఆపద రాలేదు ఈ సంవత్సరమే ఇట్లా అయింది తక్కినట్టేమన్నది ఇప్పుడు ఆమె రావాలి ఇప్పుడు ఆమె రావాలి మేము పోయాలి మేలేని దేవుడు లేదు మేము ఆదివాసీ గిరిజన వాసులం మేము లేని దేవుడు లేదు మేము లేని దేవుడు ఎక్కడెక్కడ నుంచి గిరిజనులు ఇది చేస్తే ఆ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి గిరిజనులు కాబట్టి కాలు చేతులు విరగొట్టిపోతున్నారు ఇన్ని సంవత్సరాలకి నేను 50 సంవత్సరాల నుంచి వెళ్తున్న అమ్మవారిని నేను ఇంత పిల్లదాని నుంచి చేస్తాను ఇప్పటికీ ఏమవ్వలేదు ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనము ఈ సంవత్సరం సీతక్క వచ్చింది ఇది కొత్త ప్రపంచం చేసినట్టు చేశారు ఈ సంవత్సరం మమ్మల్ని మేము ప్రతి సంవత్సరం వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా
ఆదివాసులే తీసుకుపోవాలి. ఎమ్మెల్యే దూరారు గుళ్ళోనికి. మా ఆదివాసులు తప్ప గుళ్ళోకి ఎవరు ఏ సుధరోడు వెళ్ళకూడదు. ఆదివాసి మేము కూడా ఆదివాసులే కదా. కాదు ఆదివాసి కాదని మేము అనట్లేదు. మేము కూడా ఆదివాసులమే కదా. మేము కూడా ఆదివాసులమే, గిరిజన వాసులమే. మేము చేసేది కూడా ఇదే వృత్తి, ఇదే దేవుడి మీద మేము బతుకుతున్నాం. మా కష్టమో నష్టమో మేము దేవుడికి వస్తున్నాం, ఇంత అంతా పెట్టుకొని పోతున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లే వస్తున్నాం, ఇట్లే చేస్తున్నాం. విఐపీలు ముఖ్యమా మేము ముఖ్యమా? మీ ఊళ్ళేం జాతర అవుతుందా? మీ ఊళ్ళేంది ఏమవుతుంది? మేము ఏర్పులు తీసుకొచ్చి పండగ చేసి బజార్ జాతర చేసుకుంటా, బజార్ అంతా సంతోషంగా చేసుకుంటా మా తల్లిని మేము గొలుచుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. పాకలు కూడా లేకుండా పీకేశారు. చెట్లు బాగు చేసి ఒక 2-3 20-30 మందివి గొడ్డలు కాళ్ళని పక్కన వాళ్ళు అడుక్కొని పెద్ద పెద్ద పొదలు నరుక్కొని ఉన్నాం మేము. ఇది కార్లు వచ్చే ప్లేసు, ఇది విఐపి ప్లేస్, మీరు ఉండొద్దని ఎట్లా అంటే అట్లా అన్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఎప్పుడు లేదు ఈ దౌర్జన్యం, ఇంతగానో దౌర్జన్యం నేను ఎప్పుడు చూడలేదు. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? మీరందరూ ఊహించే గిరిజన పండుగ ఏది సమ్మక్క సారలమ్మ పండుగ సందర్భంగా ఎన్నడూ లేని ఆనవాయితీ కొత్తగా ఎందుకు వచ్చింది? పోలీసులకు సంబంధించి భక్తులపై వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించడానికి ఎవరు వాళ్ళు? ఓ పక్కన వాళ్ళను హిజ్రాలని కూడా చూడకుండా వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా తోసేసే పరిస్థితి. వాళ్ళను ఓ మహిళను పూర్తి స్థాయిలో నెట్టేసి కింద పడితే భక్తుల జనసందోహం మధ్య తనను తొక్కితే నేను ఇక ఊపిరితో బయటికి వస్తానా, అసలు బ్రతికి బట్టగడతానా అంటూ కూడా ఓ తల్లి ఆవేదన ఆర్తనాదన కూడా మీరు చూశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు చాలా, నిజాలు చాలా కఠినంగా చేదుగా ఉంటాయి. ఇది నిజం. నేను చెప్పే మాటలు కూడా తెలంగాణ సమాజానికి అలానే అనిపించవచ్చు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, మనం కాసేపు మేడారం సమ్మక్క సారలమ్మ గురించి మాట్లాడుకుందాం. వాస్తవాలు ఏందో నా సమాజానికి కూడా తెలవాలి అన్నోటి. ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఇది ఒక్కటే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి సమ్మక్క సారలమ్మ ఇది చరిత్ర, ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించి గిరిజన ఆదివాసీల పండుగ కూడా సమ్మక్క సారలమ్మ ఆ పండుగను అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుపుతారు. మరి ఈ పండుగకు వచ్చే భక్తులు ఒక్క తెలంగాణలోని జిల్లాల నుంచి వస్తారా అంటే కాదు, యావత్తు ప్రపంచం నుంచి ఎక్కడి నుండైనా మారో కుంభమేళాగా చెప్పబడే సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారు. సరే, మొత్తానికి 1956 ఆ తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడికి 2024, 2022, 23 అంటే ఇక 24. సో తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నాడు కాస్తో కూస్తో రవాణాకు కష్టం. ఇక్కడికి వచ్చేటాలకు మా పండుగను నిర్వహించండి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొరబెట్టుకున్నాం. తర్వాత మన పండుగను మనం గ్రాండ్గా జరుపుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చేటాలకు అధికారం కాంగ్రెస్ పార్టీదే కదా, పరాయోడిది కాదు కదా. మరి ఇదే పండుగకు సంబంధించిన సకల ఏర్పాట్లు చేసినప్పుడు భక్తుల మీద దౌర్జన్యమైంది. భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలామంది భక్తులు ఎన్నడూ లేని సంస్కృతి మాకెందుకు, ఏంటి పరిస్థితి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళ యొక్క బాధను తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం చేసిన. నేనేమంటున్నా అంటే చిన్న చిన్న పొరపాటులు జరగడం సహజం. కానీ ఏ తల్లిని కొలవడానికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చేటోళ్ళు అందరూ సంతోషంగా రాదు. వాళ్ళ యొక్క కష్టాలను ఆ తల్లికి చెప్పుకొని మా కష్టాలన్నీ నెరవేర్చు తల్లి అని మొక్కుకునే, అందుకే ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ దేవతను దర్శించుకోవడానికి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ విన్నపాలు, వాళ్ళ విజ్ఞప్తులు ఏదైనా కావచ్చు అది చెప్పడానికి వస్తారు. సో అలాంటి జాతర ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు అక్కడ ఉన్న కొంతమంది, అందరిని అనట్లేదు, వాళ్ళ వల్ల గాయపడ్డ కొంతమంది వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో వాళ్లకు భారీ స్థాయిలో కూడా గాయాలయ్యాయి అంటే పూర్తిగా కూడా వాళ్ళకి ఇబ్బంది జరిగింది అన్నప్పుడు ఓ మాట క్షమించండి అని చెప్తే తప్పు లేదు. వాస్తవం ఇది. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ ఎలాంటి పోలీసు బందోబస్తు లేనాడు సారలమ్మ సమ్మక్కకు సంబంధించిన పూజలు అందుకున్నారు. ఈరోజు అధికారికంగా పండుగను బ్రహ్మాండంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని డబ్బులు కేటాయించినప్పుడు గదే ఆ జాతర జరుగుతున్నది. కాదంటే భక్తుల సంఖ్య పెరిగింది. నాడు అడవులు నేడుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నది. సో మొత్తానికి జాతర అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది.
ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాంతో పాటుగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు భారీగా చేరుకుంటూ సమ్మక్క సారలమ్మనైతే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనబడ్డది. సో మొత్తానికి కొంతమంది అయితే ఆడ ఇబ్బంది పడ్డారు. నిన్న రాత్రి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న బాధ కూడా మీ అందరికీ వినబెట్టిన, మళ్ళొక్కసారి కూడా వినిపిస్తా. ఎందుకంటే వాళ్ళ బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పట్టాలి. ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది, దాన్ని కూడా ఎత్తి చూపుతాం అంటే మేము ఉన్నదే తప్పులను ఎత్తి చూపడానికి. సో అలాంటి సంఘటనలు కానీ అలాంటి ఘటనలు కానీ ఎక్కడా పునరావృతం కాకుండా ఉండాలి. ఒకసారి ఈ తల్లి మాటలేనా. బాగా నొస్తున్నాయి. అవునండి, నేను ఈ రోజు నా పిల్లల్ని బయట పెడతాను అనుకున్నానండి. బతికి బయట పెట్టానండి. ఇద్దరు పోలీసులు 20 సంవత్సరాల నుంచి వస్తా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి, దేవుడి దర్శనంకి వస్తున్నాం. ఇంత పిల్లదాని నుంచి ఇప్పటికీ ఏం అవ్వలేదు. ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనము. ఈ సంవత్సరం సీతక్క వచ్చింది, ఇది కొత్త ప్రపంచం చేసినట్టు చేశారు ఈ సంవత్సరం మమ్మల్ని. మేము ప్రతి సంవత్సరం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇట్లా అంటే నెట్టి పడేసారు మొత్తం. ఇట్లా అన్నది అంతే. ఆదివాసులే తీసుకుపోవాలి, ఎమ్మెల్యే దూరారు గుళ్ళోనికి. మా ఆదివాసులు తప్ప గుళ్ళోకి ఎవరు ఏ సుధరుడు. రైట్, విన్నారు కదా. అది అక్కడ కొంతమంది హిజ్రాలు, అదేవిధంగా కొంతమంది భక్తుల వాద వర్ణాతీతం. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి లేదు. మీ సంబంధించి అత్యుత్సాహం అయితే చూపించకండి. అత్యుత్సాహం చూపెట్టి పూర్తి స్థాయిలో మీరైతే అక్కడ ఇబ్బంది పాలైతే చేయకండి. ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకంటే కష్టాలతోని వచ్చే వాళ్ళే భక్తులు, వాళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అదే రోజు ఇదే పోలీసులకు సంబంధించి కూడా ఒకరికి ఏంది మన సిపిఆర్ చేసి కూడా వ్యక్తి ప్రాణాన్ని కూడా కాపాడేళ్ళు. మంచి చేసిన వాళ్ళు మంచి, చెడు చేసిన వాళ్ళు చెడు. కానీ నేనేమంటున్నా అంటే భక్తుల పట్ల కాస్త వాళ్ళ పట్ల వాళ్ళకు ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా అక్కడికి వచ్చేదే వాళ్ళు దర్శించుకోవడానికి కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి కాస్త వాళ్ళకు ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత. వాళ్ళను కింద పడ్డాక తొక్కడాలు, ఈ కొట్టడాలు, ఏది ఆదేశాలు జారీ చేయగానే ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది పద్ధతి కాదు అని తెలంగాణ సమాజం అంటుంది. మరి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇక రైట్, ఇక మనం మరో టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో లిక్కర్ స్కామ్కు సంబంధించి మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ను తీసుకుంది. ఇక ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. మళ్ళీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కాకపోవడం గమనార్హం. ఇక ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక మనిషిని సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా సాక్ష్యాధారాలు ఉంటే ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానైనా వాళ్ళను విచారణ ఎదుర్కొని పూర్తిగా కూడా ఆ అరెస్టులకు సంబంధించి ఏదైనా చేయొచ్చు. కానీ పదే పదే ఒక వ్యక్తికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది అని గతంలో ఆరోపించారు, ఇప్పుడు ఆరోపిస్తారు. సో లిక్కర్ స్కామ్కి సంబంధించి అటు ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఏంది ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇబ్బందికరంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఏంటి సిపిఆర్ ఇక అది ఏం కాదు కానీ రైట్, మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథో మనం చూడాల్సిన పరిస్థితి. సో ఇక నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏం చేసిండు అనేది ఒకసారి చూడండి. 6 గ్యారంటీలపై అడుగు వేయండి, లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది. 1000 ఊడల మర్రిని నిర్లక్ష్యం చేసిన కేసీఆర్. బీజేపీ గెలిస్తేనే రాష్ట్రానికి మోక్షం. బీజేపీ సంకల్ప యాత్రలో బండి సంజయ్. విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ నిన్న ఏం చెప్పిండు అంటే 6 గ్యారంటీలను పై అడుగు వేయండి అని చెప్పిండు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి అడుగు వేయడానికి? వాళ్ళు మా ఇంటి ఇంకొక 20 రోజులు ఉన్నది. అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు కదా.
ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఎందుకు అంటే 6 గ్యారంటీలకు మంగళం పాడతారు. మీరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ 100 రోజులే. 100 రోజుల తర్వాత చేస్తామంటే అది ఇక చేయాలి. సంక్షేమ పథకాలు కాస్త అటో ఇటో మరి చెప్పాలి, వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. 100 రోజులలోనే మేము పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయిన ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిలంటే అమలు చేసి, ఇక అంతకు మించి చేసిన పరిస్థితి అయితే ఎక్కడ కనబడతలేదు. సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిన వాటిని కంటిన్యూ చేస్తూ ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించినవి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే నిన్న నాకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మిత్రుడు అడుగుతా ఉన్నాడు, ఏంది అంటే మా దగ్గర కూడా మార్పు అంటున్నారు. అంటే మీ ఇప్పటికే షిప్ప చేతులు పట్టుకున్నాం, మీరు కూడా షిప్ప చేతులు పట్టుకోవాలనుకుంటే రెడీ, నో ప్రాబ్లం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏంది మీకు ఏది నవరత్నాలు అనేది పథకం ద్వారా ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకం మీ దగ్గరికే వాలంటరీ వస్తున్నాడు, మీ దగ్గరికే రేషన్ కార్డు ఇస్తున్నాడు, మీ దగ్గరికే అన్ని రకాలుగా కూడా సమకూరుస్తున్నది అక్కడే రాష్ట్ర ప్రభుత్వం. మీరు అనవసరంగా ఆగమాగమై ప్రభుత్వాన్ని మాత్రం మీరు పడగొట్టుకుంటే మీ కర్మ. మీరు ఇక్కడ తెలంగాణ పరిస్థితి చూస్తున్నారు. మార్పు పేరుతో అభయహస్తం ఫాములు అన్నారు, ప్రజాపాలన అన్నారు, మళ్ళీ ఇంటికొచ్చి చేస్తా అన్నారు, ఆ తర్వాత 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు, ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మీరు ఇవన్నీ చూసి కూడా మేము మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకుంటాం అంటే అది మీ యొక్క నష్టమే, అంతకమించి ఏమీ లేవు. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, మేము ఇప్పటికే ఏంది అంటే బంగారు పల్లెంలో కనీసం మంచిగా అన్నం తినేటోళ్ళం, ఇవాళ మా పల్లెంలో దుమ్ము పోసుకున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు తలగొట్టుకుంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా. మా రాష్ట్రాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని మీరు అనవసరంగా మంచి పరిపాలన చేసేటోళ్ళని కాపాడుకోరు. మా లెక్కనే అయితే అంటే ఇక చూసి బురదల పడతా బొందల పడతా అంటే మేమేం చేస్తాం? కరెంటు పోతున్నది, రైతులకు ఇప్పటి వరకు పెట్టుబడి సాయం లేదు, రైతులకు నీళ్ళు ఇస్తలేరు, దాంతోపాటుగా రైతులకు ఇప్పటి వరకు కూడా కనీసం క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ తెలంగాణలోనే, మీరెక్కడనో కాదు. దాని తర్వాత ఇక్కడ నిరుద్యోగులను రెచ్చగొట్టేళ్ళు, ప్రజాపాలన పేరుతోని ఫాములు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తలేరు. ఏంది అంటే ప్రతి ఒక్కరిని కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. మా తెలంగాణలోకి ఇది జరుగుతున్నాయి. మీ ఆంధ్రప్రదేశ్లో కూడా గదే కావాలంటే మీ కర్మ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడా లేదా, లేకపోతే అక్కడ పథకాలు ఏ విధంగా వాలంటరీ వ్యవస్థ దగ్గర వస్తున్నాయో ఆలోచించుకోండి. మళ్ళీ ఏదో చేసుకుంటా అంటే మీ ఇష్టం. మార్పు పేరుతో అక్కడ జరుగుతుందన్న అంటే ఈ మార్పు పేరుతోనే మా కొంప కొల్లేరైపోయి అలా రోడ్ల మీద పడ్డాం, మీరు కూడా పడతా అంటే వెల్కమ్ చేస్తాం. మేము చెప్తాను, మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి. పరిపాలన ఏది బాగుంటుంది ఏం కథ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించుకోరు జర. నేను చెప్తున్నా కదా, మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల లెక్కనే మేమైతా అంటే మీ కర్మ. ఇగో ఇక్కడ 6 గ్యారంటీలపై అడుగు వేయమని ఇలా బండి సంజయ్ అనే చెప్తాండి. ఇవాళ ఎన్నో తారీఖు? 22వ తారీఖు. వాళ్ళు డిసెంబర్ 7వ తారీఖు, జనవరి 7 నెల, ఫిబ్రవరి 7 2 నెలలు అయిపోయింది, 60 రోజులు అయిపోయింది. 60 రోజులను దాదాపుగా ఇప్పుడు ఏంది ఇవి ఒక 15 రోజులు వేసుకుంటా, 75 రోజులు పూర్తయింది. మిగిలింది ఇంకొక 15 రోజులు, సారీ 25 రోజులు. 25 రోజులు ఉన్నాయి. 25 రోజులలో వీళ్ళు ఏం చేయగలుగుతారండి? 25 రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను ఏ మేరకు అమలు చేయగలుగుతుంది? సాధ్యమేనా? అది ప్రాక్టికల్గా ఆలోచించండి. 100 రోజులలో కానిది ఇంకొక 25 రోజులలో అమలు చేయడం సాధ్యమేనా? ఏం లేదు. అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టడానికి కేవలం ఏంది అంటే అలవి కాని హామీలనిచ్చి ఎలాగైనా అధికారంలోకి రావాలి, ఏదైనా చేయాలి, చేసి కేసీఆర్ను ఓడించిలు కూర్చోబెట్టిలు. ఓకే, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు పీక్ పెట్టేదే ఉంటుంది, మనం బతికి బట్టగా ఇచ్చేదే ఉంటుంది. ఏముండదు, మళ్ళీ గాడికే వస్తాయి తెలంగాణ సమాజం. చూసుకోర్రి. ఆయన ఏమో డైలాగులు కొడతాండు, అవి కూడా ఇప్పుడు మీకు చెప్తా. నిన్న వాళ్ళ ఊరి వేయండి కదా, ఏమేమి డైలాగులు వచ్చిండో నేను చూపెడతాను. వారం రోజులలో పథకాలు అమలు చేస్తాడట. ఏం అమలు చేస్తాడట? ధరణి ఫోల్డర్ స్థానంలో త్వరలోనే కొత్త ఫోల్డర్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక పేరు మార్తాలి కదా, అదేది లోగోలు మారుస్తున్నారు, దాని తర్వాత టీఎస్ను టీజీగా మారుస్తున్నారు. ఇదే పని, పేర్లు మార్చుకుంటే కూకోర్రి.
ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. గ్యాస్ సిలిండర్లపై 500 రాయితీ ఇస్తామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలకు గాను 17 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పిండు. దీని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇది సార్ తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారండి. మళ్ళీ మీరు కొత్తగా నేను వేరే వ్యక్తిని తీసుకురాలి. రైతు బంధుకు పైసలు లేవు కానీ కొడంగల్కు 5,000 కోట్లు. రైతు బంధుకు రైతుకి ఇచ్చే పెట్టుబడి సాయానికి పైసలు లేవు కానీ రైతుకు సంబంధించి పెట్టుబడికి ఇచ్చే సాయానికి పైసలు లేవు కానీ కొడంగల్ నియోజకవర్గానికి మాత్రం 5,000 కోట్లు. మనది సోమవారం, మందిది మంగళవారం. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇలానే ఉంది. రాష్ట్రం కడుపు ఎండినా మంచిదే కానీ మొదట తన కొడంగల్ కడుపు నిండాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నిధుల కొరతతో రైతు బంధు 3 ఎకరాల దగ్గరే సర్కార్ రామ్ చెప్పేసింది. కానీ కొన్ని నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారని గత పాలకులను తిట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నిధులన్నీ తన నియోజకవర్గానికే మళ్లించుకుంటున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 70 రోజులలో తన సొంత నియోజకవర్గం కొడంగల్కు 5,000 కోట్ల నిధుల వరద పారించారు. వాటికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. కానీ రైతు బంధు అడిగితే మాత్రం చెప్పుతో కొడతామని సన్నాసులు అని సర్కార్లో ఉన్నవారు విరుచుకుపడ్డారు. ఇక చూడుర్రి, ఇంకా అందని రైతు బంధు డబ్బులు 3 ఎకరాల్లోపు వారికే ఇచ్చిన సర్కార్ 4 ఎకరాల వరకు వేశామని ప్రచారం. ఖజానాలో పైసలు లేవని గతంలో అన్న మంత్రులు కొడంగల్ మధురకు మాత్రం 1,000 కోట్ల నిధులు, 770 కోట్లతో అందరికీ రైతు బంధు అందే ఛాన్స్. అది ఆపేసి కొడంగల్కు 5,000 కోట్లు, డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు. ఇక ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? మాట్లాడితేనేమో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకం అంటారు. మీరు చేసే పనులు చూస్తేనేమో సిగ్గుపోతా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కానీ కొడంగల్ నియోజకవర్గం ఒకటో లేకపోతే మధుర నియోజకవర్గం ఒకటో లేదు కదా. తెలంగాణ ప్రజలారా, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరి ఈ సన్నాసులకు మిగతా సెగ్మెంట్లు ఎందుకు కనబడతలేవు అనేది తెలంగాణ ప్రజలు ఎందుకు అడగకూడదు? ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్లకు తీసుకెళ్లడానికి ఎవరు బాబు నువ్వు అని ఎందుకు అడగట్లేదు? అదే మధురకు 300కు దాదాపుగా 334 కోట్లు ఆయన తీసుకపోయిండు. ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి చేసినాం అంటే గజ్వల్, సిరిసిల్ల, సిద్దిపేటనే అన్నారు కదా. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే ఏం చెప్తారండి వీళ్ళు? ఓ మధుర నియోజకవర్గం చెప్పాలి, ఓ కొడంగల్ నియోజకవర్గం చెప్పాలి. మధురదేమో డిప్యూటీ సీఎంది, కొడంగల్ ఏమో ముఖ్యమంత్రి గారిది. ఈ 2 నియోజకవర్గాలు తప్ప ఇక రాష్ట్రంలో నియోజకవర్గాలే లేవు. వీళ్ళు కేవలం రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, వాళ్ళు నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంటకు నీళ్ళు అందట్లేదురా నాయన, రైతు బంధు వేయనరా, పెట్టుబడి సాయం ఏంట్రా, సన్నాసులారా అని దండం పెడతా కాలు మొక్తా అంటే చెప్పుతో కొడతామని ఒకడు, సన్నాసులు అని ఇంకోడు అనబట్టే. ఇక ఏం మాట్లాడతారు తెలంగాణ ప్రజలారా? ఎవడి సొత్తని వాళ్ళ సొంత నియోజకవర్గాలకు తీసుకెళ్తున్నారు ఈరోజు. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మారింది కానీ పాలన గత ప్రభుత్వం కంటే దుర్మార్గంగా పాడుపడ్డది. 100 రోజులే వచ్చిందన్న మనం ఎందుకు ప్రశ్నించాలని? 100 రోజులు జీతాలు తీసుకోవట్లే, 100 రోజులు అలవెన్సులు తీసుకోవట్లే, 100 రోజులు ప్రభుత్వ బంగ్లాలలో ఉండట్లే, 100 రోజులు నీ ఇంట్లోకెళ్ళి ₹1 పెట్టినావు, మొత్తం పైసలన్నీ మాయే కదా. ఇది ఎందుకు అడగరు మీరు? తెలంగాణ ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సిబ్బందికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడడానికి రాష్ట్ర వ్యవస్థ ఎంత పనిచేస్తుందో తెలుసా? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఏంది సొంత నియోజకవర్గాలకు ఇవన్నీ ఆలోచించారు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలంటే వాడేమో వాడేమో ఫాలోవర్ ఉంటాడు, ఇక వాడు జై కొడితే వీడు కూడా జై కొడతాడు, వాడు పోస్ట్ పెడితే వీడు పోస్ట్ కొడతాడు. కానీ కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్లు పోయినాయి, మధురకు 334 కోట్లు పోయినాయి. మరి ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, ఏంది అట్లా పోతే పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి అవన్నీ ఎక్కడికి పోవాలి? ఇటు వస్తే ములుగు, నర్సంపేట, వరంగల్ రూరల్, పరకాల ఇవన్నీ, స్టేషన్ గన్పూర్, భువనగిరి, హైదరాబాద్ ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేవలం కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు కేవలం మధురకు మాత్రమే డిప్యూటీ సీఎమా?
లేకపోతే ఈ రాష్ట్రానికి అనేది వాళ్ళు తేల్చి చెప్పాలి ఈరోజు. లేదు మా వాళ్ళు అంతా మొత్తం రాష్ట్రానికి అంటే మరి ఈ 5,000 కోట్లు ఎవరి సొత్తాన్ని తీసుకెళ్తున్నారు మీరు? ఎవరి సొత్తాన్ని తీసుకెళ్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా తెలంగాణ ప్రాంతంలో ఏంది ఎవడి రాజకీయం వాడే చేస్తాడా? అంటే ఇప్పుడు రేపు పొద్దుగాల నేను సీఎం అయితే నా నియోజకవర్గానికి గిదా పాలసీ మీరు నేర్పించేది? గిదా మీరు నేర్పించే పాలసీ ఇంత ఘోరంగానా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా. కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్లు తీసుకెళ్ళిండండి. మదన నియోజకవర్గానికి 334 కోట్లు తీసుకెళ్ళిండు. ఎవరి పైసలు? అంటే తెలంగాణలో ఉన్న మిగతా నియోజకవర్గాలు కనబడతలేవా? ఇంకా 117 నియోజకవర్గాలు ఉన్నాయి వీళ్ళ 2 నియోజకవర్గాలను పక్కన పెడితే. అంటే 70 రోజులలో నేను 5,000 కోట్లు తీసుకెళ్తే 5 సంవత్సరాలలో 8,000 కోట్లు తీసుకెళ్తావు? అడిగేటోడు లేడు. రాజ్యం మనది, మన ఇష్టం, మనం ఏమైనా తీసుకోవచ్చు, మనం ఏమైనా చేయొచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చులకన వీళ్ళకు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు, తెలంగాణకు జై కొట్టినోడు, తెలంగాణ అంటే ఏంటో తెలిసినోడు ఉంటే బాగుండేది. కానీ మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఇక చూడురి, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు పంట కోసే సమయానికి కూడా చేతికి వచ్చేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ కొత్త ప్రభుత్వం ఏర్పడాక డిసెంబర్ 9న ప్రారంభమైంది. మొదట కొందరికి 40 నుంచి 50 కోట్ల వరకు అకౌంట్లో వేస్తారు. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎకరం ఉన్న వారికి డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ రైతు బంధు డబ్బులు వేయడం ప్రారంభించి 2 నెలలు దాటిపోయింది. కేవలం 3 ఎకరాల లోపు ఉన్న భూమికి వారికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఇప్పటి వరకు అంతకు మించి భూమి ఉన్న వారికి ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు రాలే. సర్కారు మాత్రం 4 ఎకరాల లోపు వాళ్ళందరికీ కూడా ఇష్టం అని చెప్తాంది, జబ్బలు దర్చుకుంటుంది. ఇక ఏం చేద్దాం? ఇక చూడుర్రి, ఇక ఆలోచించుర్రి. ఇక నిజంగా చెప్పాలంటే కేటీఆర్కు సెల్యూట్. నిజంగా చెప్తున్నా, 18 ఏళ్లకు దుబాయ్ జైలు నుంచి విముక్తి, ఫలించిన కేటీఆర్ కృషి. స్వగ్రామాలకు చేరుకున్న బాధితులు. హత్య అనే కేసులో దుబాయ్ కోర్టు మరణశిక్ష. మృతుడి కుటుంబంతో మాట్లాడి క్షమాభిక్ష. అనుమతి తెప్పించిన కేటీఆర్. ఎంబసీతో కలిసి దుబాయ్ అధికారులతో దౌత్యం. ఎట్టకేలకు జైలు నుంచి బాధితుల విడుదల అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి హత్య కేసు నమోదై 18 ఏళ్లుగా దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న సిరిసిల్ల వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన వారు స్వగ్రామానికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది. ఓ హత్య కేసులో 18 సంవత్సరాలుగా జిల్లాకు చెందిన 5గురు జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చారు. 2 నెలల క్రితం దుబాయ్ జైలు నుండి కోనరావుపేట మండలానికి సంబంధించిన లక్ష్మణ్ విడుదలయ్యారు. ఇక రుద్రగిరి మండలంలోని శివరాత్రి హనుమంతు 2 రోజుల క్రితం విడుదలై తన గ్రామానికి చేరుకున్నారు. అలాగే బుధవారం రాజన్నతో పాటు అదే గ్రామానికి సంబంధించిన మల్లేషు, రవి అనే 2 అన్నదమ్ములు కూడా విడుదలయ్యారు. అసలు ఈ 5గురు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ ఓ కంపెనీలో పని కుదిరారు. దుబాయ్కి వెళ్ళిన 6 నెలల తర్వాత వీరు పనిచేస్తున్న చోట నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్య గురయ్యారు. అక్కడే పనిచేస్తున్న ఈ 5గురే హత్య చేస్తారని దుబాయ్ పోలీసులు కేసు పెట్టారు. కాతం ఇంకేముంటుంది? ఇక ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. సో బతుకు తెరువు కోసం బయటి దేశం పోయినా, బతుకు తెరువు కోసం ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఉన్నదో లేదో గడుకోగా సచ్చి తిని ఇక్కడనే ఉండాలిరా అంటారు. చాలామందికి తెలుసు కదా, ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని గిందికి అంటారు. మొత్తానికి ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి వాళ్ళ ఇళ్లల్లో దీపం. నిజంగా వారి కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి. వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టి జైలు నుండి విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను కలిపితే ఎయిర్పోర్ట్లో వాళ్ళ కన్నీళ్ళు అంతా ఇంత కాదు అసలు. ఇక వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నిజంగా కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజల తరపున, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున, నా తరపున, వాళ్ళ కుటుంబాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా చెప్తున్నా. ఏ పాపం తెలియని అమాయకులను తీసుకెళ్ళి జైలుకి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో చివరికి మాత్రం మగ్గుతున్న జీవితాలను ఇక భవిష్యత్తు మొత్తం చీకటిక, మాకు ఏదీ లేదు, మాకు ఎవరు రారు అని జైల్లో మగ్గుతున్న వీళ్లకు భరోసానిచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలతో కలిపిండు. కొన్ని కుటుంబాలకు ప్రాణం పోసిండు కేటీఆర్.
నిజంగా సెల్యూట్. రైట్, ఇక మరో అంశం. అయితే తప్పేంటి? ఇసుక లారీల మాయంపై కాంగ్రెస్ నేతల స్పందన. మంత్రి సీతక్కను వెనస్కు వచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఏం జరిగిందంటే ఈడ ఏమంటాడంటే ఆయన ఎవరో ఒకరు ఇసుక రావచ్చు, వచ్చింది, ఎవరో పిఏకు సంబంధించిన వ్యక్తి సమాచారం చేసిండు, వాటిని ఆపమని చెప్పిండు, తప్పేముంది అలా అంటున్నాడు. అంటే ఇసుకకు సంబంధించి పర్మిషన్ ఉందా? ఇసుక లారీలకు పర్మిషన్ ఏ మేరకు ఉంది? అవి క్వారీ నుండి తీసుకొస్తున్నారా, బయట నుండి తీసుకొస్తున్నారా, అక్రమంగా దోసుకెళ్తున్నారా, ఇతర రాష్ట్రాల నుండి పట్టుకొస్తున్నారా, వాటిని ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది విచారణ వాళ్ళకి అవసరం లేదు. ఎవడైతే మాకేంది ఫోన్ చేయంగానే ఇట్లా ఏంది కేసులు, మరి నేను కూడా ఫోన్ చేస్తా, నా మీద పెట్టిన కేసులన్నీ తీసుకోమని చెప్పు వాపస్ వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి చేయమని చెప్పుర్రి, నేను కూడా చేస్తా. ఒక వ్యక్తి తప్పు చేసిండ్రా బాబు అంటే తప్పు చేసిన వ్యక్తిని కూడా వెనకేసుకొస్తున్నారంటే ఇక ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఏముంటుందండి? ఇలా ఒక పిఏ ఫోన్ చేసిండట, ఫోన్ చేయంగానే అక్కడ లారీలకు సంబంధించి ఈడిపిఎం అని చెప్పిల్లట, అది అట ఆయన డ్యూటీ అట్టిగా. ఇక గింత మంచుకుని నాకు ఏం చెప్తారు చెప్పురు? ఇక మీకు మర్చిపోయిన తెలంగాణ ప్రజలారా, ఇగో గిడ జనగామ బస్ డిపోలో డ్రైవర్ల సమ్మె. సమస్యల పరిష్కారానికి అద్దె బస్సు డ్రైవర్ల పట్టు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిక. హైలైట్ ఏందో తెలుసా? రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ, ఈ ఆర్టీసీలలో బస్సులు ఎక్కువగా కూడా ప్రైవేటు సంబంధించిన అద్దె బస్సులే ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వాహనాల కంటే వీలే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వరకు ఆలోచించండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశాన్ని పెట్టింది. ఏం అంశం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఏంటిది అంటే, తెలంగాణ బిడ్డలారా, ఒక ఆటో ఎక్కినప్పుడు డ్రైవర్ పక్కన ముందు 2, వెనక 3, 5 కూర్చున్నా కూడా కొన్నిసార్లు సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే అది దాంతోపాటు బస్ పిల్లలకు సంబంధించిన ఫిట్నెస్ అంటారు కదా, దానికి సంబంధించి ఆర్టీఏ కొరడా రూపిస్తుంది. మరి ఆర్టీసీ బస్సులో దాని పరిమితికి మించి, దాని సంఖ్యకు మించి భయంకరంగా పోతున్నారు కదా ఓవర్లోడ్తోని. మరి ఏంది పరిస్థితి? దాని గురించి ఎవరు పట్టించుకోరా? అంటే ప్రజల ప్రాణాలంటే అంత చులకననా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా, ఇంత చులకన దేనికోసం అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుర్రి, ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడన్నా ఉన్నదా? మరి ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ అవసరం లేదా? అంటే ఎంతమంది అయినా గొర్రెలెక్క ఎక్కమనుడైనా మేము ఒక మనసులో మాకు ప్రాణం ఉన్నది, మేము కూడా ఈ సమాజంలో వ్యక్తులు అనేది ఏది అవసరం లేదు. బస్సులో ఎంతమంది ఎక్కితే అంతమంది ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటే భయం అవుతుంది నాకు. అది ఏదన్నా జరిగితే అనుకోని ప్రమాదం జరగద్దనే కోరుకుంటాం, జరిగితే పరిస్థితి ఏంది? ఒక్కరా ఇద్దరా? 100 మంది ఉంటారు మినిమం, 100కు పైగా. మరి దాని పరిస్థితి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా తెలుస్తుందో లేదో వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. ఇక దీంతో పాటు నిన్న పెద్ద మనిషి ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఇక ఈ పెద్ద మనిషి తెలుసు కదా, యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తపు సుక్కలు చూస్తానన్న పెద్ద మనిషి ఈయననే. ఎందుకంటున్నా అంటే రైతుల పురుగు డబ్బాలు పట్టుకొని ఇప్పటికీ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులను చూస్తున్నా. ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీ. నిజం చెప్తున్నా, ఇది అన్ని వాస్తవాలు. తెలంగాణ ప్రజలారా, మీరు అవునన్నా కాదన్నా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. 14 ఎంపీ సీట్లు గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు గెలిపియం, బరాబర్ గెలిపియం. ఏం చెప్తాం అంటే 6 గ్యారెంటీలు ఆపేస్తాం. అంటే నీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు మీరు చెప్పిన మార్పు పేరుతో వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు గెలిపించాలి, అది అవసరం లేదు. మీకేం కావాలి? మీకేం కావాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్కు 17 స్థానాలు గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు. వీళ్ళ వెనుక ఒక హౌలేగాడు ఉన్నాడు. ఆ హౌలేగాడు అడ్డమైన సజెషన్స్ ఇచ్చి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇక్కడి బిడ్డ కాదు ఆడు, సన్నాసిగాడు. ఆ హౌలేగాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఆ బద్మాషిగాడు వాడు ఒకటి సలహా ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు? పాపం ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఇదివరకు తెలియదు. ఆయన అడుగుకున్నాడే, కూర్చుంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ఏదో చెప్పిన మంచిగానే ఉంటుంది కావచ్చు అని సంతకం పెడతాడు. ఆటోమేటిక్గా బలయ్యేది ఎవరు? పాపం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు, కానీ ఆయన అర్జున్ లెక్క పోరాటం చేయలేకపోతున్నాడు. అభిమన్యుడు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అనేది క్వశ్చన్ మార్కుగా
మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు. నీ 6 గ్యారెంటీలు వద్దు, నీ పాలన వద్దు అంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. గుర్తుపెట్టుకో, పో ఓటు అడగడానికి పోతావు కదా, ఏ మొహం పెట్టుకొని అడుగుతారో అడుగురు. ఇప్పుడు మీరు అడిగేటప్పుడు నేనే వస్తా, నా కెమెరా పెడతా, పక్కా పెడతా. చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, 14 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా గెలిపియం. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయవా చెప్పు, కాగితం రాసి. నేను 6 గ్యారెంటీలను అమలు చేయను, ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే ఇస్తా అంటున్నావు కదా. మేము కూడా ఏమంటాం తెలుసా, మేము గెలిపియం, నువ్వు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఒక సగటు ఓటర్గా కూడా తెలంగాణ ప్రజలు అడుగుతారు. మరి చేస్తావా అంటే మీ డిమాండ్లకు తలొగ్గాలి. మాకు జీతాలు చేయరా అని మీకు అధికారం అప్పచెప్పిన మీకే అంతుంటే ఓటేసిన మాకెంత ఉండాలి, ఎన్నుకున్న మాకెంత ఉండాలి అంటున్నారు తెలంగాణ సమాజం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక ఏంది అంటే సిద్దిపేటలో పేలిన 220 kV సబ్స్టేషన్ కాలిబూడిదైన ట్రాన్స్ఫర్లు సామాగ్రి ఓవర్లోడ్ వల్లనే అంటున్న స్థానికులు. సిద్దిపేటలో మరో 5 మండలాల కరెంటు బంద్, త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ సిబ్బంది అంటూ కూడా చూడొచ్చు. నిన్న మొత్తం అక్కడికి ఎవరు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఘటన వద్దకు హుటాహుటిన చేరుకొని అక్కడ మాట్లాడి ఫైర్ ఇంజిన్ అన్ని రకాలుగా ఎట్లా ఏ విధంగా వాటిని ఆర్పచ్చో అన్ని విధాలు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా హరీష్ రావు గారు పనిచేశారు. తన నియోజకవర్గం అని కాదు, రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా పాపం ఆయన అట్లనే ఎత్తాడు. ఎందుకంటే ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి కావచ్చు. ఏంది సీఎం వస్తున్నాడని అరెస్టు చేసిర్రు, ఇదెక్కడ పంచాయతీ? మాది ప్రజాస్వామ్య పాలన అంటే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాది ప్రజాస్వామ్యమైన పాలన. ఎడవైంది మీ ప్రజాస్వామ్య పాలన? ఎవడి పాలైంది మీ ప్రజాస్వామ్య పాలన? ఏడున్నది మీ ప్రజాస్వామ్య పాలన? చూపెట్టుర్రి. కొడంగల్లో రైతుల అరెస్టు, ఇంతకంటే దౌర్భాగ్యమైన పార్టీ ఇంకొకటి ఉండదు. రైతులను అరెస్టు చేసే పార్టీ ఒక పార్టీ, రైతులను అరెస్టు చేసే ప్రభుత్వం ఒక ప్రభుత్వం. చి ఇట్లనే అంటున్నారు తెలంగాణ ప్రజలు. వ్యవసాయం చేసే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పంట పొలాల దగ్గర ఇదే మాట్లాడుకుంటున్నారట. సీఎం వెళ్ళిపోయేదాకా స్టేషన్లోనే రైతులు, పొద్దంతా కొడంగల్, బ్రహ్మాసిపేట, దౌలతాబాద్ స్టేషన్లు తిప్పిన పోలీసులు. పూర్తి స్థాయిలో కూడా కోసం భూములు ఇచ్చేదే లేదన్న అప్పయ్యపల్లి గ్రామస్తులు, రైతులు ఇవ్వాల్సిందేననే అధికారుల అల్టిమేటం. సీఎం సభ నేపథ్యంలో రైతులు అరెస్టు, పైనుంచి చెప్పిండ్రు అరెస్టు చేస్తున్నాం, బెదిరించి ఆందోళన ఆపేందుకు కుట్ర, తమ పోరాటాన్ని ఆపలేరన్న రైతులు. ఇందిరమ్మ రాజ్యంలో మాట్లాడద్దు, ప్రజాపాలనలో ప్రశ్నించొద్దు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. గరీబీ హఠావో కింద ఇచ్చిన భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవద్దు సార్ అన్నందుకు పేద రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి ముప్పు తిప్పలు పెట్టారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి ఇలా పొద్దంతా తిప్పారు. మొత్తం 10 మందిని ముందస్తుగా అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు తొలుత కొడంగల్ పిఎస్లో ఉంచారు. తర్వాత అక్కడి నుంచి బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుండి దౌలతాబాద్ తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పొలిమేర దాటేదాకా రైతులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి. ఇగో గీ రైతు కట్టెపట్టుకున్నాడు, గీనని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూకబెడతారు. గీ తల్లిని మహిళ ఇక చూడుర్రి, ఇగో ఈయన వృద్ధాప్యం, గీవిలను కూడా తీసుకొచ్చి ఇక పోలీస్ స్టేషన్లో కూకబెడితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సిగ్గుశరం ఉన్నదా? అధికార పార్టీకి? సరే వాళ్ళని అరెస్టు చేయకుండా వాళ్ళకి ఏమైనా ఉంటే సమస్యలను నీ నియోజకవర్గమే కదా, ఇప్పుడు పక్క నియోజకవర్గమో లేకపోతే ఇతర రాష్ట్రపోడు కాదు కదా, నీకు ఓటేసే ఉంటాడు కదా. అలాంటి వ్యక్తులకు బాపు గిట్ల కాదే, బాబాయ్ గిట్ల కాదే, లేకపోతే గిది కావాలి గది కావాలి అని వాళ్ళను వివరించి వాళ్ళ మాటలిని వాళ్ళకు ఒకటి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళను బాధ్యులను చేసి పోలీస్ స్టేషన్ పంపిస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నది అన్న ఆ కన్లు ఆ కర్ణబేరి ఇనబడే ఎవడైతే సన్నాసులు ఉన్నాడో ఇనుర్రీడ. కనబడకపోతే కంటి వెలుగు దావకన వేసి చూపెట్టుకొని వచ్చుకొని చూడు. గిదా ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత నీచమైన పాలన, రైతులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏ రాజ్యాంగంలో ఉంది నాకు అర్థం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మహాత్ముడు ఎక్కడున్నాడో కానీ అంబేద్కర్ గారు కనుక ఈరోజు బహుశా ఈ సమాజంలో కూర్చుంటే చాలా బాధపడేటోడు, కన్నీళ్ళు కూడా పెట్టుకునేటోడు నాకు తెలిసి. ఆ గొప్ప వ్యక్తి రాసిన రాజ్యాంగం ఇగో గిందు కోసం ఉపయోగపడుతుంది. ఇంకా అంతెందుకు అదే పార్టీకి సంబంధించిన పాపం మా అద్దంకి దయాకర్ అన్న ఎంత కష్టపడ్డాడు, మా బక్క జడసన్ ఇంకెంత కష్టపడ్డాడు. ఎంత వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చిల్లా? ఇయ్యలే. పోనీ వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిర్రా?
చెయ్యలే. ఎందుకంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అది ఇక దాన్ని ఏమంటారు ఇక మీరే అర్థం చేసుకోరు. పాపం మా దయాకర్ అన్న అద్దంకి దయాకర్ అన్న ఎంత పోరాటం చేసిండు, బక్క జెర్సన్ ఎంత పోరాటం చేసిండు మీరు చూసారు కదా. ఇగో ఇక్కడ రైతులను జైలేసి పార్టీ ఎవరికి న్యాయం చేయదాడా, కేవలం వాళ్ళ యొక్క సొంత సామాజిక వర్గాలకు లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల మార్కు మాత్రమే చేస్తుంది. ఇక చూడుర్రి. సో మొత్తానికి రైతన్నల అరిగోసపడుతున్నారు అని చెప్పడానికి కొడంగల్లో ఏంది సభ నేపథ్యంలో ప్రజాస్వామ్యం అని చెప్పిన ఏ సన్నాసి అయినా ఎక్కడన్నా ఉంటే రరి ప్రజాస్వామ్యం అని చెప్పారు కదా, ఈ ప్రజాస్వామ్యాన్ని అని చెప్పినోడికి కళ్ళు కనబడతలేవా, మరి చేసినోడికి కళ్ళు కనబడతలేవో మనకు తెలియదు. సీఎం వస్తున్నాడని రైతులను అరెస్ట్ చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకేమనాలి దీన్ని. రైట్. ఇక దీంతో పాటుగా నిన్న పాపం రైతుల మీద యుద్ధం ప్రకటించారండి. రబ్బర్ బుల్లెట్లతో దాడి, ఢిల్లీ సరిహద్దులలో భయానకర వాతావరణం, ఒకరు మృతి పలువురికి గాయాలు. ఢిల్లీ సరిహద్దులలో యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులపై కేంద్ర బలగాలు యుద్ధం చేస్తున్నాయి. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, షెలోస్తో రైతులను బెంబేలేస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఢిల్లీ చేరుకోవాలని పంజాబ్, హర్యానా రైతులు అంతే పట్టుదలగా ముందుకు కదులుతున్నారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా సాగుతున్న రైతులపై కేంద్రం కర్కశంగా వ్యవహరిస్తున్నది. శంభు, కనౌరి సరిహద్దులలో రైతులు పోలీస్ కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. దీంతో తీవ్ర ఘర్షణాపూరిత వాతావరణం చోటు చేసుకుంది. రైతులపై టియర్ గ్యాస్ షెల్ ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లను పేల్చారు. ఈ ఘటనలో 20 ఏళ్ల యువ రైతు మృతి చెందగా మరో 150 మంది గాయపడ్డారు. ఇగో ఇది ఘటన. ఇంకా ఏం చెప్తాం. జాతీయ స్థాయిలో రైతన్నకు మొండి చేయ, రాష్ట్రంలో గంతే. ఇక మా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఢిల్లీ రాజకీయం అయితే గదేంది గక్కడి నుండి ఏంది, మనకే ఓటేసి మనమే గెలిపించుకొని మనమే చేసుకోవచ్చు కదా అంటున్నారు. నీ ఢిల్లీ రాజకీయం యోగిట్లున్నది. రైతుల మీద హుక్కు మాపం మోపే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ ఇక్కడ నీతులు చెప్పుడు కాదు, ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రైతుల ప్రాణాలు పోతున్నాయి. గతంలోనే ప్రాణాలు కోల్పోయాయి, ఇప్పుడు మీ వల్ల మళ్ళీ ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి బాధ్యులు ఎవరు? వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భార్యకు, వాళ్ళ అక్కడ ఉండే తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎవరు న్యాయం చేయాలి? మీ మానాన మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు కదా. మీ రాజకీయ స్వార్థాల కోసం మీ కుట్రపూరితమైన మీ రాజ్యం ఏలుతున్నారనే కదా ఈ అహంకారం. రైతుకు అన్నం పెట్టని ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు? ఇక చూడు గిడ ఒక కథ జరుగుతుంది. ఏంది? ఫ్రీ బస్సు మంచిగా ఉందని చెప్పాలి, చెప్తారా మస్తున్నది. 50 మంది ప్లేస్లో 122 మంది. నేను బస్సు నడపలేనా అని డ్రైవర్ వెళ్ళిపోవడం, ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఓవర్లోడ్ అవుతున్నదని వాళ్ళు ధర్నాలు చేయడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మీరు చెప్పి మొత్తం మంచిగా ఉన్నదని చెప్పుర్రి. ఫ్రీ బస్సు అనేది తమిళనాడు, బహుశా కర్ణాటక. నేను మొన్న ఒక ఫైల్ తెప్పించిన. దాంట్లో ఏంది అంటే దానికి ఆ రాష్ట్రంలో ఒక బస్సుకు స్పెషల్గా ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ వచ్చిన బస్సు ఎక్కాలి, అందులో ఫ్రీ. మిగతా బస్సులలో ఛార్జీలు. ఆ విషయం తెలియదు పాపం. వీళ్ళకి ఏంది అంటే అవగాహన లేదు కదా, గిట్లనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏం తెలుసా అండి? ఏం తెలియదు. వాళ్ళకి ఏమైనా తెలుస్తానప్పాడ? ఏం తెలిసేది లేదు, వాళ్ళకి చేసేది కూడా లేదా? రైట్. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు. లోక్సభ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అడ్వైజర్ వచ్చిండు. ఆయన ఎక్కడి నుండి పడ్డాడో నాకు తెలియదు, కానీ ఆయన ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చాడు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని తీసుకొచ్చి ఏం చేసిండంటే మైండ్ గేమ్ ఆడి పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఆయన వ్యూహరచన చేసి బీఆర్ఎస్ పార్టీ మీద, బీజేపీ మీద బట్టగాల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏం చేయాలో చేస్తారు. ఈసారి చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఖచ్చితంగా కూడా ఇక్కడ కేసీఆర్ని గెలిపేయడానికే కంకణం కట్టుకున్నారు. రక్తమోడిన రైతుల చెలో ఢిల్లీ యాత్ర అంటూ కూడా ఇప్పటివరకు చూసినాం కదా, ఇది పరిస్థితిగా. ఇక దాంతోపాటుగా ఇక చూడురి, వనదేవతల దర్శనానికి భక్తకోటితో మేడారం జనసంద్రహమైంది. జంపన్న వాగును తలపిస్తుంది. కనుచూపు మేరలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎట్లా భక్తులు ఏ విధంగా వచ్చిర్రో మీరు చూస్తున్నారు. ఇది పరిస్థితి. మొత్తానికి ఒక్కసారి చూడుర్రి, మేడారం మొత్తం ఏ విధంగా గుడారాలతోని ఏ విధంగా ఉన్నది చూడు రఘు. ప్రజలతోని కిక్కిరిసిపోతుంది. సరే, మొత్తానికి ఇవాళ దర్శనం అయితే మంచిగా చేసుకోరు.
రైట్. దీపాదాస్కు బెంజ్ గిఫ్ట్ వామో ఎవలయ్యో. కాంగ్రెస్ బీజేపీ మధ్య కానుక కయ్యం. ఎంపీ టికెట్ కోసం కారు ఇచ్చారు. బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపణ. పరువు నష్టం దావా వేస్తారు రేణుకా చౌదరి. సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రభాకర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంది, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి మధ్య కారు చిచ్చు రాజుకుంది. ఎంపీ టికెట్ ఆశావాహులలో ఒకరు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి బెంజ్ కారు బహూకరించినట్లుగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణను ఇరు పార్టీల మధ్య మంటలు రాజేస్తుంది. ప్రభాకర్పై పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ నేత రాజ్యసభకు ఎన్నికైన రేణుకా చౌదరి బుధవారం హెచ్చరించారు. దీనిపై ప్రభాకర్ కూడా ధీటుగా స్పందించారు. దీపాదాస్కు బెంజ్ కారు కొని ఇవ్వడంపై తన వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇంతకు ఎంపీ టికెట్ కోసం దీపాదాస్ మున్షికి ఖరీదైన బెంజ్ కారు కొనిచ్చిన నాయకురాలు ఎవరనేది రాజకీయ వర్గాలలో ఇక చూడరు, పదవులను పైసలతో కొంటున్నారు. ఇక మనకేమో పైసలు ఇచ్చే మనోళ్లను, ఇటు మరోవైపు ఈ కథ జరుగుతుంది. ఇక ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా. సగం గల్లంతో గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో 225 ఉంటే ఈసారి 109కే అయిపోయినాయి. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు సంబంధించి న్యాయం చేస్తా అని చెప్తున్నది కదా, ఎంత న్యాయం చేస్తున్నదో ఏం కథనో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది, వారంలో ఫ్రీ కరెంట్ ఇస్తారు, మీరు ఇస్తారు, మేము చూస్తాం, మీ వల్ల అయ్యేది కాదు, మేము చూసేది కాదు. నాకు తెలియని కథ, మాకు తెలియని కథ ఉంటుందా? తెలంగాణ ప్రజలకు తెలియని కథ ఉంటుందా వీళ్ళు చెప్పేది? తెలంగాణ ప్రజలారా, నేను మళ్ళీ చెప్పేది ఒకటే, వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఆర్థిక మూలాలు మాకు అవసరం ఉన్నాయి. ఎవరైనా దాతలు ఉంటే సహకారం అందించండి. కానీ భవిష్యత్తులో ఉప్పెన లాంటి ఉద్యమం రాబోతున్నది. డిజిటల్ ప్లాట్ఫామ్గా అనేక ఛానళ్లతోని వైఆర్టీవీ పోరాటం కూడా గట్టిగా చేస్తున్నాం. సో అన్ని పార్టీలకు చెప్తున్నా, మనం ప్రజా సమస్యల మీద పోరాడడానికి సయ్యన్నం. ఏది జరిగినా మంచిదే, ఏమైనా పరిస్థితి అనుభవించడానికి, జైలు జీవితం గడపడానికి అన్నిటికీ సంసిద్ధతై ఆఖరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ బిడ్డల కోసం, వాళ్ళ హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం, వచ్చిన తెలంగాణలో నాడు నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ కోసం తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు మరో ఉద్యమానికి నాంది వలుకుతుంది వైఆర్టీవీ. మీరు గుర్తుపెట్టుకోరి, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా పేదల పక్షం, మధ్యతరగతి వర్గానికి ఉంటుంది, అందరి వర్గాలకు సంబంధించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే మేము పనిచేస్తాం. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే